వంగవీటి నరేంద్ర కేర్ ఆఫ్ బెజవాడ. వంగవీటి రంగా సోదరుడు, వంగవీటి నారాయణరావు కుమారుడు, వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా తెరమీదికొచ్చిన యువనేత. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటూ రంగా అభిమానుల్లో తిరిగి నూతన ఉత్సాహాన్ని నింపుతున్న నేత. రాజకీయ పార్టీలని తమకు నచ్చినట్టుగా రంగా పేరును వాడుకుంటూ రంగా అభిమానులను మోసం చేస్తున్నాయంటున్న నరేంద్ర, నాడు ప్రజారాజ్యంలో ఉన్నా, నేడు బీజేపీలో ఉన్నా, పార్టీ ఏదైనా సరే తన బాబాయ్ వంగవీటి రంగా అభిమానులకు అండగా ఉండాలనేది తన లక్ష్యమంటున్న వంగవీటి నరేంద్రతో హాట్ సీట్ విత్ బ్రహ్మనాయుడు. నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు, దివంగత నేత వంగవీటి మోహన రంగా గారి అన్నయ్య కుమారులు వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారితో మాట్లాడదాం. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? ముందుగా అడిగిన వెంటనే నా హాట్ సీట్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం తరపు నుంచి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో బ్రహ్మనాయుడు నువ్వు అడిగితే రాకుండా ఉండటం అనేది జరగని పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా బెజవాడ రాజకీయాల్లో ఓడలు బళ్ళయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. వంగవీటి ఇంటి దగ్గర అనుచరులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు బెజవాడలో అటు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కానీ వంగవీటి వారసులు మాత్రం రాజకీయ ఉనికి కోసం పరితపిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. అంగీకరిస్తారా? సహజం. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాలు అనేది అతని యొక్క సర్వీస్ని బట్టి, కమిట్మెంట్ని బట్టి, సేవా దృక్పథంతో ఆ రోజున రాజకీయాలు ఉండేవి. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఏ రోజైతే రాజకీయ అరంగేట్రం జరిగిందో రెండు విషయాలు పూర్తిగా మారిపోయినాయి. ఒకటి కుల వివక్షత, రెండు పూర్తిగా కూడా ఆర్థికంతో ముడిపడినట్టుగా మారిపోయింది. ఇవాళ డబ్బు లేనిదే ఎవరు కూడా రాజకీయాల్లోకి రావట్లేదు, చేయట్లేదు కూడా. డబ్బు లేనటువంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అసలు లేదు. మరి మొదటి నుంచి కూడా మా వంగవీటి కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు మీద దృష్టి పెట్టలేదు. ప్రజాసేవ అని చెప్పి నిరంతరం ప్రజాసేవలోనే గడిపేశాం. కాబట్టి మాలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు రాజకీయం గడ్డు కాలంగానే ఉంది. ఆర్థికంగా మీరేం వెనకేసుకోలేదు కాబట్టి. వేసుకోలేదు, ఆలోచన కూడా లేదు. అలా చేసుకోవాలి అనుకుంటే ఒక్క క్షణం పట్టేది కాదు. మేము మొదలుపెట్టినటువంటి పరంపరలో గత 50 ఏళ్లుగా మేము తలుచుకుంటే ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాం. డబ్బే కన్నా వెనకేసుకోవాలనుకుంటే. దగ్గర దగ్గర 1970 నుంచి మీ ప్రస్థానం మొదలైంది బెజవాడలో. మీ పెద్ద బాబాయ్ గారు వంగవీటి పెద్ద రాధా గారితోటి, రాధా గారు దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 50 సంవత్సరాలు పైగానే మీరు క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎందుకు సార్ ఎక్కడా కూడా వంగవీటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఒక కబ్జా చేసి ఒక స్థలాన్ని ఆక్రమించారని కానీ, లేకపోతే ప్రభుత్వం ద్వారా ఒక 100 కోట్ల లబ్ధి పొంది వెనకేసుకున్నారనేటువంటి ఎక్కడా ఒక మచ్చ కూడా లేకుండా ఇంతకాలం మీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి నుంచి రాణించగలుగుతున్నారు? ఎలా సాధ్యమైంది అది? చెప్తున్నాం కదా, అసలు స్వాతంత్ర సమరయోధులు ఎంత నిస్వార్థంగా తమ యొక్క దేశాన్ని కాపాడుకోవటానికి ఆ రోజుల్లో పనిచేశారో అదే స్ఫూర్తితో, అదే ఆలోచనతో రాజకీయాలంటే కూడా సేవే ప్రథమ లక్ష్యంగా భావించాం. కాబట్టే రాజకీయాల్లోకి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ మా కుటుంబం ఒకటే ఆలోచనతో ఉంది, ఏంటంటే మనకి అధికారం అనేది ప్రజల కోసం ఉపయోగించాలి, స్వార్థం కోసం కాదని. అలా నిస్వార్థంగా రాజకీయాల్లో దాదాపు 5 దశాబ్దాల పాటు ఉన్నాం. కాబట్టే ఇవాళ రంగా గారు చనిపోయి 3 దశాబ్దాలు దాటిపోయినా కూడా పార్టీలు అన్నీ కూడా ఏ సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా రంగా గారి పేరుని తలుచుకునేవాళ్ళు ఉన్నారు. రంగా గారి జపం చేసేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. నరేంద్ర గారు 1970 దశకంలో మీ పెద్ద బాబాయ్ గారైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారి ప్రస్థానం మొదలైంది. అయితే ఆయన్ని మీరు ఎప్పుడన్నా చూసారా? అంటే అప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? నేను చాలా అంటే నెలల పిల్లోడిని అనుకుంటాను.
అంటే ఆయన జీవించున్న రోజుల్లో మీకు తెలియదు. పెద్దరాధా గారు స్థాపించిన యుఐ యునైటెడ్ ఇండిపెండెన్స్ అసలు ఇప్పుడు బతికుందా సార్ ఆర్గనైజేషన్? అంటే యునైటెడ్ ఇండిపెండెన్స్ అనేది ఆ రోజుల్లో కాలేజెస్లో ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది. ఇప్పుడు దాదాపు 80s నుంచి కాలేజ్ ఎలక్షన్స్ అనేవి పూర్తిగా ఆపేశారు కాబట్టి ఆర్గనైజేషన్ పెద్దగా లేదు. రానున్న రోజుల్లో కానీ ఒకవేళ ఉంటే మాత్రం తప్పనిసరిగా దాన్ని నేను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాను. అంటే రంగా గారు జీవించి ఉన్నటువంటి రోజుల్లో యుఐని బలంగా, అంటే పెద్దరాధా గారు మరణం తర్వాత రంగా గారు టేకప్ చేసి బలంగా ముందుకు తీసుకెళ్లారు కదా, చాలా బలంగా తీసుకెళ్ళారు. తర్వాత మీ కుటుంబంలో పనిచేసిన శాసనసభ్యులుగా పనిచేసిన రత్నకుమార్ గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి రాధా గారు కానివ్వండి, వారు ఎప్పుడు యునైటెడ్ ఇండిపెండెన్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదా? వాళ్ళు ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. వాళ్ళు ఏ రోజు కూడా అసలు చాలా బలం రంగా గారు రాజకీయంగా బలపడడానికి అసలు ఎక్కువ శాతం యునైటెడ్ ఇండిపెండెన్సే చాలా బలంగా ఆ రోజు ఉపయోగపడింది. యువత బాగా ఉండేవారు కాలేజీల నుంచి, ముఖ్యంగా యువత నుంచి. ఇప్పుడు ఇవాళ రాజకీయాలు కూడా తీసుకోండి, అవును, యువత ఎక్కువ ఎటువైపు ప్రాధాన్యత చూపిస్తున్నారో ఆ నాయకుడికి ఎప్పుడు కూడా తప్పనిసరిగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది రోజు రోజుకి. ఎందుకంటే భవిష్యత్తు వాళ్లే కదా. అవును, అలా ఆ రోజుల్లో రంగా గారి మీద ఎక్కువ యువత ఆయన ఆలోచనలకి అనుగుణంగా ముందుకు వెళ్ళటం, దాని నుంచే మాకు ఇది ప్రాధాన్యత పెరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశారు. ఉన్న కొద్ది కాలం పాటు కూడా పట్టించుకోలేదు. అది సార్ యునైటెడ్ ఇండిపెండెన్స్లో దేవినేని కుటుంబం కూడా కీలకంగా వ్యవహరించింది అని, గతంలో కూడా దేవినేని నెహ్రూ గారు బతుకున్నప్పుడు మేము పెద్దరాధా గారికి అనుచరులుగా ఉన్నాము, యునైటెడ్ ఇండిపెండెన్స్ అంత బలపడటానికి కారణం ఆ రోజు మేమంతా కలిసి స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఆ ఆర్గనైజేషన్ని మేము బలపెట్టామని చెప్పేసి చెప్తున్నారు. దాంట్లో నిజముందా? నెహ్రూ వాళ్ళు మా దగ్గర పనిచేశారనేది మాత్రం వాస్తవం. అయితే వాళ్లే చాలా కీలకం కాదు. వాళ్ళకి అప్పచెప్పింది ఏంటంటే వాళ్ళ గుణదల ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్లో వాళ్ళు చాలా కీలకంగా పనిచేశారు. అలా విజయవాడలో ఉన్నటువంటి దాదాపు ఒక 8-9 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి కేబిఎన్ కానీ, సప్తగిరి కానీ, శాతవాహన కానీ, శారదా కాలేజ్ కానీ, ఇటు సిద్ధార్థ నేషనల్ కాలేజ్, ఎన్నో ఉన్నాయి. అన్నిటికీ దానికి తగ్గటువంటి లీడర్స్ ఉన్నారు కులమతాలకు అతీతంగా. అంతేగాని వీళ్ళొక్కళ్ళే అన్నిటిని రిప్రజెంట్ చేసిన వ్యక్తులైతే కాదు. దానికి సంబంధించిన లీడర్స్ చాలామంది ఉన్నారు, ఎంతోమంది అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీళ్ళు ఒక పార్ట్ అంతే దానిలో. అంటే యుఐలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థి నాయకులు వీళ్ళు ఒకళ్ళు, అంతేగాని వీళ్ళేమి క్రియాశీలకంగా అంత గొప్పగా భుజాన వేసుకొని యుఐని మోసిన పరిస్థితి ఏం కాదంటారు. వాళ్ళకి ఆ గుణదలకు సంబంధించినటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్ వరకు అక్కడ కొద్దిగా సామాజిక వర్గం కానీ అన్ని రకాలుగా రాధా గారు ఇచ్చిన అండదండల వల్ల కొద్దిగా గట్టిగా ఎదగలిగారు. సార్ గతంలో కూడా దేవినేని నెహ్రూ గారు జీవించున్నప్పుడు వారికి ఇబ్బందికర పరిస్థితుల్లో వంగవీటి పెద్దరాధా గారిని ఆశ్రయించినప్పుడు వారు వీరికి అండగా నిలబడ్డారు అని చెప్పారు గత ఇంటర్వ్యూలు చూస్తే. అయితే ఇప్పుడు అసలు మీకు దాని మీద ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం, ఆ కుటుంబానికి, దేవినేని కుటుంబానికి వంగవీటి కుటుంబం గతంలో ఏ విధంగా అండదండలు అందించింది రాధా గారి నాయకత్వంలో? చదువుకునే రోజుల్లో ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విషయాల్లో రాధా గారు వెళ్ళేటువంటి ఆలోచనలు నచ్చినాయి కాబట్టి వచ్చి ఇక్కడ పనిచేయడానికి మనతో పాటు ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆ రోజుల్లో అసలు కులం అనేటువంటి ఒక మాట ఎప్పుడు ఉండేది కాదు. ఆశయమే ఉండేది. ఆలోచనకు తగ్గ ఆశయం, ఆ ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి నచ్చినటువంటి వ్యక్తులు అందులో నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు. అలాంటి యొక్క ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి రాధా గారు అనే ఆయన్ని ఎక్కువ శాతం విద్యార్థులు బాగా ఫాలో అవటం ఆయన కూడా ప్రోత్సహించారు, వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలా ఎదుగుతున్న క్రమంలో నిరంతరం మా ఇంటికి వచ్చేవాళ్ళు. ముఖ్యంగా మా ఇంట్లో ఇంకొక ఆనవాయితీ ఉండేది ఏంటంటే, మా నాయనమ్మ గారు ఎవరు వచ్చినా ఎంత దూరం నుంచి వచ్చే సావిత్రమ్మ గారి చేతుల మీద కొన్ని వేల మంది, ఆ రోజుల్లో కొన్ని వేల మంది భోజనం చేసేవాళ్ళు. వీళ్ళు దేవినేని కుటుంబం మీ ఇంట్లో భోజనం చేసింది, మాతో అందరితో కలిసి భోజనం చేసేవాళ్ళు. అది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అంత గొప్పగా ఏం లేవు కదా. పెద్దరాధా గారు హత్య జరిగిన తర్వాత ఐ విట్నెస్గా ఉండి మేమే సాక్ష్యం చెప్పామని చెప్పేసి నెహ్రూ గారు గతంలో చెప్పారు, అది వాస్తవేనంటారా? ఐ విట్నెస్ ఏం లేదు. అది పూర్తిగా రాధా గారిని చంపించింది పూర్తిగా కూడా కమ్యూనిస్టు పార్టీ ఇన్వాల్వ్ అయ్యి, ఒక సామాజిక వర్గం ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎదుగుదలను తట్టుకోలేక చేసింది. అది అదే సామాజిక వర్గం రంగగారి హత్యలో కూడా ఉందంటారా? 200%. నరేంద్ర గారు, రాధా రంగా మిత్రమండలి కీలకంగా
రంగా గారు చనిపోయిన తర్వాత ఆ మిత్రమండలి ఆర్గనైజేషన్ కీలకంగా ఉంది. ఆయన ఉన్నప్పుడు రాధా మిత్రమండలిగా ఉండేది. మీరు ఇప్పుడు రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటున్నారు. అయితే అసలు ఈ రాధారంగా మిత్రమండలి ఇప్పుడు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని శాఖలుగా ఉంది? ఇంకెన్ని మిత్రమండలి ఉన్నాయి? అలాగా రాధారంగ మిత్రమండలి అనేది ఎప్పుడు కూడా మొదట రాధా గారుతో బాగా తిరిగినటువంటి వాళ్ళు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో పెట్టుకున్నటువంటి ఆయన స్నేహితులు. ముఖ్యంగా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ. నానాజీ గారని, నరసింహబాబాయ్ అని, అంటే మాకు వాళ్ళ పేర్లు తలుచుకున్నప్పుడే బాబాయ్ అని అలవాటు అయిపోతుంది. మీకు చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నదమ్ముల్లా పెరిగారు కాబట్టి మేము పేరుతో పాటే అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది అట్లా. నరసింహబాబాయ్ అని, కోటేశ్వరరావు గారని, ఇంకా చాలామంది, సుబాని అని, సుబాని బాబాయ్, వీళ్ళందరూ కూడా కలిసి ఆ రోజు రాధా గారు చనిపోయిన తర్వాత మిత్రమండలిని పెట్టుకున్నారు. దానికి అధ్యక్షుడు మాత్రం రంగా గారిని పెట్టారు. రంగా గారు చనిపోయిన తర్వాత ఇదే గ్రూపు రాధారంగ మిత్రమండలిగా రిజిస్టర్ చేశారు. వాళ్ళు పలు సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తారు. ముఖ్యంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిస్వార్థంగా నిలదీస్తారు. కానీ దానికి మాత్రం ఎవరు ఎలాంటి పెట్టుకున్నా ఇప్పుడు సహజం కదండి. అవును, ఒక పేరు పడినటువంటి ఏదైనా ఒక సంస్థ కానీ లేదా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కానీ దాన్ని సహజంగా పుట్టగొడుగులాగా కొన్ని పుట్టుకొస్తూనే ఉంటాయి. వాళ్ళ స్వార్థం కోసం చాలామంది చేస్తుంటారు. ఎవరెన్ని చేసినా కూడా మా కుటుంబం నుంచి చేస్తేనే అది దానికంటూ ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. వేరే వాళ్ళు చేయడానికి అర్హులు కాదంటారా? అర్హులని కాదు. ఇప్పుడు నిస్వార్థంగా ఎవరు చేసినా కూడా అర్హులే. కానీ దానికి ఒక సార్థకత కానీ ఏదైనా కానీ అలా పెట్టుకున్నారు. అది జరుగుతున్నటువంటిది మా కుటుంబం నుంచే జరుగుతుంది మొదటి నుంచి. ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళే. నిస్వార్థంగా ఎవరైనా చేసుకోవచ్చు, చేయకూడదని ఎక్కడ లేదు. సార్, రంగా గారు మరణించిన తర్వాత అదే తరహాలో ఆ తర్వాత వంగవీటి అభిమానులందరికీ కూడా నాయకత్వం వహించారు మీ సోదరుడు వంగవీటి శంతన్ కుమార్ గారు. రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా కొనసాగారు. ఒక మాస్ ఫాలోయింగ్ సంపాదించారు రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటి శంతన్ కుమార్ గారు ఒక్కసారిగా ఎందుకు రాజకీయాల్లో కూడా స్తబ్దుగా అయిపోయారు? శంతన్ కుమార్ గారు భయపడ్డారా? శంతన్ కుమార్ గారు భయపడటం అనేది చాలా ఒక పెద్ద జోక్ కింద అనుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులో మా అందరిలో కన్నా పెద్దవాడు మా అన్నయ్య చాలా చాలా ధైర్య సాహసాలతో ఆ ఆర్గనైజేషన్ని వయసులో చిన్నోడైనా కానీ భుజస్కంధాల మీద వేసుకుని ఒక పక్క వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేస్తున్నా, ఇక్కడ రత్నకుమారి ఎమ్మెల్యే చేస్తున్నా, ఆర్గనైజేషన్ నడపడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్ళందరి యొక్క గైడెన్స్తో చాలా గొప్పగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, పోరాడాడు. కానీ తర్వాత అతని ఎదుగుదలకి అనేక రకాల అడ్డంకులు వచ్చినాయి. అంటే ముఖ్యంగా ఇటు రాజకీయంగా ఎదుగుదలకు ఎవరు కూడా అవకాశం ఇవ్వకపోవటం, పార్టీలు కూడా అవకాశాలు ఇవ్వలేదు. తర్వాత అతని మీద విపరీతంగా ప్రాణహాని ఎక్కువైపోయింది. అంటే అటాక్లు ఒక దాదాపు 5-6 సార్లు అతని మీద ప్రాణాపాయ స్థితిలో వెళ్ళే చంపడానికి ఎవరై ఉంటారు సార్? రాజకీయంగా ఎదుగుదలకి సహజంగా ఏ సామాజిక వర్గం అయితే గతంలో రంగా గారి మీద కత్తులు అదే వర్గం ఒకటే. అసలు మా కుటుంబాన్ని పూర్తిగా చంపేయాలని చెప్పని రంగా గారు చనిపోయిన తర్వాత అదే రోజున నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గవర్నమెంట్ హాస్పిటల్లో రంగా గారి యొక్క భౌతికాయం ఉన్నప్పుడే కుదిరినంత వరకు అందరినీ చంపేయండి అని చెప్పని పోలీసుల ద్వారా కాల్పులు జరిపించినటువంటి సంఘటన ఆ రోజు జరిగింది. దాన్ని అందరూ కూడా వచ్చి తర్వాత ఖండించి అక్కడి నుంచి ఒక్క వ్యక్తి ద్వారా ఫోన్ చేయించాము. అతనే కర్నాటి రామ్మోహన్ రావు. ఆ రోజు కర్నాటి రామ్మోహన్ రావు నాయన అక్కడ ఉండటం, ఆయన ద్వారా ఎస్పీకి అదే హాస్పిటల్ టెలిఫోన్ నుంచి ఇక్కడ వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పని ఆయన ద్వారా ఫోన్ చేస్తే దీనిలో టీడీపీ వాళ్ళు పోలీసులను దగ్గరుండి కాల్పిస్తున్నారని చెప్పినందుకు అప్పుడు ఆయన వైర్లెస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని ఆపడం జరిగింది. అంటే రంగా గారు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం ఉన్నప్పుడే మీ కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ ఆ రోజు పూర్తి స్థాయిలో అసలు ఆ కుటుంబంలో ఎవరు మిగలకూడదు అనేది వాళ్ళ ఆలోచన. సార్, శంతన్ కుమార్ గారికి మీకు ఇప్పుడు ఎలాంటి అనుబంధం ఉంది?
మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. అతను చేసిన పోరాటంలో నేను చాలా వరకు చదువుకుంటున్న రోజుల్లోనే నేను అతనికి అన్ని రకాలుగా నాకున్న స్థాయిలో నేను నిలబడ్డాను. ఒక స్టేజ్లో అయితే తన కోసం నేను ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కాకపోతే అతన్ని రాజకీయ పరంగా ఎక్కడ కూడా సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఇక అతనే దానికి పూర్తిగా పక్కకి వెళ్ళిపోవడం. సంతన్ గారి కాన్వాయ్ రంగా గారి కాన్వాయ్కి ఏమాత్రం తీసిపోకుండా ఆ స్థాయికి ఎదిగింది అంటారు, నిజమేనా సార్? 200 చాలా కష్టపడ్డాడు. తను కూడా అలానే ప్రాణాలకు తెగించే కష్టపడ్డాడు, అలానే తిరిగాడు, అలానే స్పందన వచ్చింది, ఒక మంచి ఊపు వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఇంట్లో కూడా శత్రువులు పెరిగారు, దాంతో కొంచెం ఇబ్బందులకు గురయ్యాడు. సో మీ కుటుంబంలోనే మళ్ళీ అయితే మీ అన్నయ్యని ఎమ్మెల్యేగా చూడాలని అప్పట్లో మీరు తాతహలాడారు అని అంటారు, నిజమేనా సార్? చాలా అసలు చెప్పాను కదా, అతను ఎమ్మెల్యే అయితే మళ్ళా మా ఆర్గనైజేషన్ పూర్తి స్థాయిలో నిలబడుతుందని చెప్పనే నేను అన్ని రకాలుగా తనతో పాటు చదువుకుంటున్నా కూడా తను ఎన్నోసార్లు చెప్పాడు, వద్దు ఇది చాలా ఇబ్బందిగా ఉంది, నువ్వు ఎక్కువ తిరగద్దని కూడా నన్ను హెచ్చరించాడు. అయినా కూడా నేను తన కోసం తిరగటం, ఆయనను కన్నా ఎమ్మెల్యేని చేస్తే అంటే రాజకీయ పరంగా ఒకసారి ఒక అడుగు పడితే ఏమవుతుందంటే ముందుకెళ్తారు కదా, ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే మనం సహాయం అనేది ఒక స్థాయి వరకు చేయగలం, అది మనకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి. కానీ రాజకీయ పరంగా ఏమవుతుందంటే మనం న్యాయం చేయగలుగుతాం, ఒక శాసనం చేయగలుగుతాం, ఒక న్యాయం చేయగలుగుతాం, నిజమైనటువంటి సర్వీస్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతాం అనేది ఆలోచన. అందుకే ఆయన ఎమ్మెల్యే అయిపోతే బాగుంటుంది అనేది మా అందరి యొక్క కోరిక. ప్రయత్నం చేశాం, దానిలో ఆశించిన వాళ్ళలో నేను ఒకడిని. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలని మీ అన్నయ్య సంతన్ కుమార్ గారు నిజంగా కోరుకుంటారా? ఇప్పుడు తప్పనిసరిగా కోరుకుంటాడు. అతను ఆ స్థానంలో ఉండాలని కోరుకుని తన కోసం ప్రాణత్యాగానికి నేను సిద్ధపడినటువంటి వాడిని నేను ఎదగటం అనేది తప్పనిసరిగా కోరుకుంటాడు అతను. కాకపోతే జాగ్రత్తలు చెప్తాడు, నేనే చాలా ఇబ్బందులు పడ్డా, చుట్టుపక్కల నమ్మకమైన వాళ్ళు పెట్టుకోవాలి, ఎవరిని నమ్మడానికి లేదు, ఎందుకంటే తను దెబ్బలు తిన్నాడు కదా. అవును, అలాంటివి అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటాడు. సో మీ అన్నయ్య సంతన్ గారికి మీకు మంచి అనుబంధం ఉంది, మీకు సలహాలు సూచనలు ఇస్తుంటారు, తప్పనిసరిగా ఇస్తాడు. కానీ మీరు ఎక్కడ పబ్లిక్లో కనిపించరు కదా సార్, కలుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు. ఎక్కడ ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల నుంచి మీ పెళ్లి ఫోటోలో మీ అన్నయ్య సంతన్ గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ఫోటో మాత్రమే వంగవీటి అభిమానులకి కనపడతా ఉంది. ఆ తర్వాత ఎక్కడ కూడా మీరు కలిసిన సందర్భాలు ఎక్కడ ఫోటోలు కూడా ఎక్కడ లేవు కదా సార్. అసలు మా కుటుంబంలో ఎప్పుడు కూడా పెద్దగా మేము ప్రజా జీవితంలోనే చాలా కాలం గడిపేస్తుంటాం. మాకు మేముగా కలుసుకోవడం అట్లా అంటే రంగా గారు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు రంగా గారు అన్నదమ్ములు ఉన్నటువంటి ముగ్గురు ఆ రోజున ఎక్కడ కనిపించలేదు, కానీ అండగా ఉండేవాళ్ళు, సమయం వచ్చినప్పుడు పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. నరేంద్ర గారు, రంగా గారి మరణం తర్వాత మీ కుటుంబం విజయవాడ నుంచి రాజకీయంగా మీ నాన్నగారు నారాయణరావు గారు రాజకీయంగా పక్కకు తప్పుకున్నారంటారు, నిజమేనా సార్? అవును, ఆ రోజు మా నాన్నగారికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ నడిపించాలి అంటే అప్పుడు రంగా గారి భార్య రత్నకుమారి నేను చేస్తానంటే, అమ్మ ఇది కొంచెం ఆడవాళ్ళు తట్టుకోలేరు, దీనికి పరిస్థితులను బట్టి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి, కొంచెం దుడుకుతనం చూపించాలి, ఇబ్బంది పడతామనంటే లేదు అని ఆవిడంటే మా నాన్నగారిని అడిగితే ఇక మా నాన్నగారు అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటికే ఆయన మీద కుట్ర పని, ఆయన ఉద్యోగం తీసేయటం, ఒక పక్క కోర్టులో కేసేసి మేము పోరాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన తప్పుకోవటం, రత్నకుమారికి అవకాశం వచ్చింది. సార్ మీ నాన్నగారు రంగా గారికి రాజకీయాల్లో ఏ విధంగా చెదుడు వాదుడుగా ఉండేవారు? ఆయన రోల్ ఎలా ఉండేది? అంటే ఇవాళ రోజుల్లో చూస్తే మీకు ఎట్లా ఉంటుందంటే, ఒక కుటుంబం నుంచి కానీ ఎవరన్నా ఒకళ్ళు ఎమ్మెల్యే అయితే వాళ్ళ అన్నదమ్ములు ఒక కార్పొరేటర్ స్థాయో లేకపోతే ఇంకేదన్నా చైర్మన్ స్థాయికో అనాధికార ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తుంటారు. అట్లా కూడా జరిగినటువంటి సందర్భాలు మనం రోజు ఇవాళ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అసలు మీకు రంగా గారు అన్నయ్య ఈయన అని చెప్పుకోవడానికి ముక్కు మీద వేలేసుకునేంత పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళు జనాల్లో ఉండే విధానం కానీ ఉండేది. సంబంధం లేదు. ఆయన ఒక ప్రజానాయకుడు, ఆయన ఒక డ్యూటీ. నేను ఎలా అయితే ఒక జాబ్ చేస్తున్నానో ఆయన ఒక జాబ్ చేస్తున్నాడు అన్నంత ప్రవర్తన ఉండేది. కానీ ఎలక్షన్స్లో మాత్రం పూర్తి స్థాయిలో అప్పుడు మా నాన్నగారు చాలా సహకరించారు. ముఖ్యంగా మొగల్రాజపురం ఏరియాలో
చాలామంది ఎక్కువ శాతం అక్కడ కమ్యూనిస్టు విశాలాంధ్ర ఆఫీస్ ఉంది అక్కడ. అవును, కమ్యూనిస్టులు బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోకి ప్రచారానికి రంగగారి తరపున వెళ్ళటానికి చాలామంది ఆలోచించారు. అంటే ముఖ్యంగా రంగగారు వద్దని చెప్పారు, గొడవలు అవుతాయి. అసలు మీ కుటుంబం రాకముందు రాజకీయాల్లోకి బెజవాడ అంటేనే కమ్యూనిస్టులు కంచుకోట కదా. అవును. అయితే అక్కడికి ప్రచారానికి లేదు నేను అందరికీ తెలుసు, నేను ఎవరితో గొడవలు పడే లేదని మా నాన్నగారు ప్రచారానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మా నాన్నగారిని అక్కడ అటాక్ చేశారు. అటాక్ చేస్తే దానికి తిరిగి ఇంటికి వచ్చినాక రంగగారు మళ్ళీ అన్నయ్య 4 రోజులు ఊపి పట్టండి, మనమే అధికారంలోకి వస్తున్నామని సర్ది చెప్పారు. అలా సమయం వచ్చినప్పుడు ఎక్కడ నిలబడాలి అనేది తప్పనిసరిగా అన్నదమ్ముల్లో ఇది ఉంది. అంతేగా ఒకసారి అధికారంలోకి వచ్చినాక ఇక ఆయన పని ఆయనది, వీళ్ళ పని వీళ్ళది. కానీ రంగగారి మరణం తర్వాత చలపతిరావు గారు ఎమ్మెల్యే అయ్యారు. కానీ మీ నాన్నగారిని కంటెస్ట్ చేయమని ఎవరు అడగలేదు సార్? అదే అంటున్నా, మొదట మా నాన్నగారికి వచ్చింది. ఓకే, విజయవాడలో మా నాన్నగారిని కంటెస్ట్ చేయమన్నారు, చలపతిరావు గారిని ఉయ్యూరు నుంచి చేయమన్నారు. మా నాన్నగారు ఇక అప్పుడున్న పరిస్థితుల్ని ఇది చేసుకుని ఒక పక్క మా అక్కను కూడా పోగొట్టుకున్నాం. మా పెద్ద అక్కను కూడా రంగగారి దీని విషయంలో చంపించారు. ఆయన బతుకున్నప్పుడే జరిగింది. బ్రతుకున్నప్పుడు అంటే జస్ట్ ఒక నెలల క్రితం. ఇక ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు వద్దని డ్రాప్ అవడం, అప్పుడు రత్నకుమారి తీసుకోవడం జరిగింది. అంటే దేనికి మీ అక్కగారిని ఎందుకు చంపాల్సి వచ్చింది రంగగారి? అంటే రంగగారుని పట్టుకోవడానికి మురళీ మర్డర్ తర్వాత చెప్పాం కదా, కుటుంబాన్ని ఎప్పటి నుంచో టార్గెట్ చేసి పెట్టారు. ఆ సమయంలో ఎవరు అందుబాటులో లేకపోయేసరికి మా అక్క తెనాలి దగ్గర జంపని అన్న ఊరిలో ఉంటాం, ఆవిడ మీద అతని భర్త ద్వారానే అటాక్ చేయించడం జరిగింది. సార్, మీరు రాజకీయాల్లో రాకముందు ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీ హెడ్ ఆఫీస్లో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టారంటారు. అసలు ఏంటి మీరు ఏ రోలు పోషించేవాళ్ళు సార్? ప్రజారాజ్యంతో మీకున్న అనుబంధం ఏంటి? చిరంజీవి గారితో మీకున్న అనుబంధం ఏంటి? ప్రజారాజ్యంలో చాలా అంటే ఎంత పెద్ద బాధ్యత ఇచ్చారంటే నాకు ప్రతి ఒక్క బయోడేటాని స్క్రూటినీ చేసేటువంటి బాధ్యత గీతా ఆర్ట్స్ ఆఫీస్లో పెట్టడం. అది పార్టీకి ఒక 9 నెలల ముందు నుంచి అంటే జనవరి 2008 నుంచే మొదలుపెట్టిన దానిలో పూర్తి స్థాయిలో నేను బాధ్యతలు తీసుకుని అన్నీ ఆ స్క్రూటినీ చేయటం కానీ బయోడేటా ప్రతి ఒక్క క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేయటం అన్నీ చేసాం. తర్వాత పార్టీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కార్యక్రమాల్లో ప్రజల్లోకి వెళ్ళే విషయంలో కానీ ప్రచారంలో కానీ దాని ప్లానింగ్ దాని ఇంప్లిమెంటేషన్లో ప్రతి దానిలో కూడా నేను భాగస్వామిని. చిరంజీవి గారికి ఎంతోమంది దగ్గర ఉన్నటువంటి కోర్ టీం మెయిన్ దానిలో నేను ఒకటిగా వ్యవహరించాను. చాలా ముఖ్యమైన బాధ్యతనే నేను పోషించాను. సార్, చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారు ప్రజారాజ్యం పార్టీలో అని ఆయన మీద పెద్ద నింద వేశారు. దాంట్లో వాస్తవం ఉందా సార్? ఎందుకంటే మీరు పార్టీ ఆఫీస్లో కీలకంగా ఉన్నారు కదా, నిజంగా ప్రజారాజ్యం సీట్లు అమ్ముకుందా? అమ్ముకున్నట్టుగా ఎవరన్నా ఒక్కళ్ళన్నా వచ్చి ఏమన్నా చెప్పారా? పోనీ ఇంతకాలం నుంచి ఆ అభియోగాన్ని చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఒక్కళ్ళైనా పోనీ నేను ఎవరు చెప్పలా, మీడియా ముందు కూడా ఎవరు రాలి, కానీ అమ్ముకుంది అనేది మాత్రం ఒక నింద అలా ఉండిపోయిందంటే ఆయన వెళ్ళిన తీరుని అప్పుడు ఆ రోజు వచ్చిన ఆ ఊపుని చూసి దానికి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వీటికి చెప్పుకోవడానికి ఎందుకులే కానీ కొన్ని పార్టీలకి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్పాల్సిన విధంగా చెప్పారు. పార్టీ ఫండ్ అనేది ప్రతి పార్టీ వాళ్ళు ఇస్తారు. అవును, అలా పార్టీ కోసం కొంతమంది ఎవరో ఇలాంటి ఆయన నాయకుడిగా ఎదిగితే బాగుంటుందని చెప్పి ఇచ్చిన ఫండ్ని అభిమానంతో ఇస్తారు కదా, అభిమానంతో ఇచ్చింది. అది కూడా పెద్ద సంఖ్యలో కాదు, ఎవరో ఆయన చేతి నుంచే చాలా ఖర్చు పెట్టుకున్నారు. అవును, ఎవరో కొంతమంది ఇచ్చిన దాన్ని కొంతమంది గిట్టని వాళ్ళు చేసినటువంటి ప్రచారం, ఈయనకేమో దాన్ని కౌంటర్ ఇచ్చుకునేటువంటి మనస్తత్వం చిరంజీవి గారిది కాదు. వివాదానికి చాలా దూరం. ఆయన మనస్తత్వం కానీ ఆయన ఆలోచన విధానం కానీ చాలా సున్నితమైన స్వభావం కలిగిన. ఎవరు ఏమనుకున్నా నేను చిత్తశుద్ధితో పనిచేశానా లేదా అనేటువంటిది ఆయన ఆలోచన. ఎలాగో ఆయన కష్టపడి పైకి వచ్చాడు, అదే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇవాళ అసలు ఎన్ని పార్టీలు ఇవ్వట్లేదు చెప్పండి, ఏ పార్టీలో డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదు. అసలు ప్రజా జీవితంలో ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది క్యాపిటలిస్టులు, బిజినెస్ పీపుల్, ఎన్ఆర్ఐలు ఇవాళ ఎక్కడి నుంచో సడన్గా ఎలక్షన్స్ ముందు ఊడిపడి వచ్చి సీట్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళందరూ ఇచ్చింది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాయి కాబట్టి 100%. మరి వాటి గురించి ఏ ఛానల్ మాట్లాడట్లేదే. వచ్చినటువంటి ఆ ఎన్ఆర్ఐని కానీ ఆ వ్యాపారస్తుని కానీ నిలదీసి, సార్ మీరు ఇంతకుముందు ప్రజా జీవితంలో ఏ రోజు లేరు, మీకు ఉన్నట్టు ఈ సీట్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పని ఇదే ప్రశ్నించిన ఛానల్, ఇదే అల్లరి చేసిన ఛానల్ ఒక్కళ్ళని అడగమానండి. ఎందుకు అడగట్లేదంటారు? ఇక అది అందరికీ తెలిసిన విషయమే.
ఎదుటోడు నింద మోయగలడు కదా అని చెప్పని అతని మీద బురద జల్లటం అనేది చాలా తప్పు. సార్ చిరంజీవి గారితో మీకు బాగా ఒక మంచి అనుబంధం బాగా గుర్తుండిపోయే అనుబంధం ఒకటి చెప్పండి. చిరంజీవి గారు ఎలక్షన్స్ ముందు మా ఇంటికి, నా పెళ్ళికి రాలేకపోయినందుకు ఎలక్షన్స్ ముందు మా ఇంటికి వచ్చారు. ఓకే. ఎలక్షన్స్ జరగకముందే పెళ్ళికి రాలేకపోయినందుకు పెళ్ళైన ఒక 3వ రోజు 4వ రోజు మా ఇంటికి వచ్చారు. ఓకే. దంపతులు ఇద్దరిని ఆశీర్వదించారు, కాసేపు టైం స్పెండ్ చేశారు. కానీ దానికన్నా ఎలక్షన్ తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా వస్తున్న మార్పులకి స్తబ్దతగా ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు నేను కూడా ఆయన పెద్దగా బయటికి రావట్లేదు కదా, నేను ఆయనకి ఇన్ఫామ్ చేయలే. కానీ ఆయన తెలుసుకుని ఇంటికి వచ్చి చాలా సున్నితంగా ఒక మాట అన్నారు. అంత వాడుకుని వదిలేసే వ్యక్తిని అనుకున్నావా, ఈ విషయాన్ని నాకు తెలియనివ్వలేదు అని చెప్పి మా ఇంటికి వచ్చి నా భుజం మీద చేసి మాట్లాడారు. అది మాత్రం నా మనసుకి బాగా హత్తుకుంది. అంటే ఒక అండ నాకు నిజంగా నేను చేసిన పనికి కానీ నేను తిరిగిన దానికి కానీ ఆయన మనస్తత్వాన్ని బయట అనేదానికి కానీ పూర్తి వ్యతిరేకమైన క్యారెక్టర్ అనేది ఆ రోజు నాకు చాలా బాగా తెలిసింది. అంటే మీరు చెప్పలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు? ఇన్ఫార్మ్ చేయలే, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని ఆయన మెయిన్ కార్యక్రమం రోజు వచ్చి ఈ మాట అన్నారు అన్నమాట. పెద్ద కర్మ రోజు వచ్చి, నాకు తెలియలేదు, నువ్వు అంత వాడుకుని వదిలేసే వ్యక్తిని అనుకున్నావా అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా నేను కూడా ఒళ్ళు కొద్ది జల్లరిచ్చినట్టు అనిపించింది. నేనున్నాను, నువ్వు భయపడద్దు అని చెప్పని మా అమ్మగారితో కూడా మాట్లాడారు. అమ్మ, నరేంద్ర మా మనిషి, నా ఇంట్లో వాడు, నేనున్నాను అండగా అని చెప్పారు. అప్పుడు తెలుసా సార్ మీరు రంగా గారి అప్పుడు తెలిసింది. మీ నాన్నగారు చనిపోయినప్పుడు తెలిసింది? మా నాన్నగారు చనిపోయినప్పుడు తెలిసింది. మీరు ప్రజారాజ్యం ఆఫీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను వంగవీటి మోహన్ రంగా గారు అన్నయ్య కుమారుడు నేను ఎప్పుడు చెప్పలేదా? నేను చెప్పలేదు. నన్ను తీసుకెళ్లిన డాక్టర్ వినయ్ గారు ఉన్నారు, ఓకే, ఆయన పరిచయం చేయలేదు. ఆయన కూడా చెప్పలే. ఆయన కూడా ఇతను ఒక మంచి వర్కర్ నరేంద్ర అండి, అంతే, నరేంద్ర గారిని. బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పలేదు. అలానే నేను వర్క్ చేశాను. నా ఇంటికి వచ్చింది కూడా ఆయన నా వర్క్ చూసే వచ్చారు. ఏది కూడా ఎక్కడ పేరు అనేది వాడలేదు, మేము వాడే ఆలోచన లేదు. ఆయన కూడా ఏంటంటే కష్టపడే మనస్తత్వంతో పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి అలా కష్టపడే వాళ్ళని ప్రోత్సహించేటువంటి ఆలోచన చిరంజీవి గారిది. సార్ ఇప్పుడు చిరంజీవి గారిని అప్పుడు ఆ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను కలిసారా? అంటే ప్రజారాజ్యం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రాజకీయాలకు ఆయన చాలా దూరంగా ఉన్నారు. మళ్ళీ ఆయన లైఫ్ ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత చిరంజీవి గారిని ఎప్పుడు కలిసారా మళ్ళీ మీరు? కాంగ్రెస్లో మెర్జ్ అయ్యి మినిస్టర్ అయ్యే ముందు వరకు కలిశాను. ఓకే. మినిస్టర్ అయిన ఫస్ట్ విజిట్ అప్పుడు వెళ్ళాను, మాట్లాడాను. ఇంకా తర్వాత ఆయన బిజీ అయిపోయారు. ఇక తర్వాత ఆయన రాజకీయాల నుంచి కూడా కొద్దిగా దూరంగా వెళ్ళిపోయారు. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలుస్తాను, అంతే. ఇక తర్వాత నేను కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో తిరుగుతూ నేను ఇటుపక్క బిజీగా ఉన్నాను. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు, నేను ఇటుపక్క ప్రజా జీవితంలో నేను బిజీగా ఉన్నాను. నరేంద్ర గారు రంగా గారికి అత్యంత సన్నిహితంగా ఆ రోజు ఒక గాడ్ ఫాదర్ లాగా రాజకీయాల్లో మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్ గారు వ్యవహరించారు అని అంటారు. ఆ ఎపిసోడ్ ఏంటి సార్ అసలు? తప్పనిసరిగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా కానీ రాజకీయాల్లోకి ముందుకు రావాలి అంటే మనకంటూ ఒక గాడ్ ఫాదర్ అవసరం. అవును. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా. రంగా గారు ఆ రోజున కష్టపడుతున్న సమయంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు. ఏ సామాజిక వర్గం అయితే ఆయన ఉండకూడదు అనుకుందో అప్పటికే ఆ సామాజిక వర్గం రాజకీయాల్లో చాలా ముందంజలో ఉన్నారు. వారి అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో కూడా వెళ్ళిపోయారు. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయి రంగా గారు అనే అతను ఇంత కష్టపడి ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తిగా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ఎక్కడ కనుమరుగైపోతారో అని చెప్పని అసలు ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా ఎన్నో అడ్డంకులు పెడితే ఆ సమయంలో నిజంగానే పుంజాల శివశంకర్ గారు యొక్క ప్రోత్సాహం కానీ ఆయన యొక్క అండదండలు కానీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు సీట్ రావడానికి అన్నిటికీ వచ్చిన తర్వాత కూడా ఆయన అన్ని రకాల అంటే మంచి అనుబంధం ఉంది మీ కుటుంబానికి శివశంకర్ గారి కుటుంబం. చాలా చాలా. సార్ శివశంకర్ గారి అబ్బాయి ఇప్పుడు వినయ్ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది సార్? ఆయనతో పరిచయం ఉండబట్టే కదా అప్పట్లో నేను స్టూడెంట్స్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ జాబ్ కూడా చేస్తున్నాను కాబట్టి వినయ్ గారు కూడా నన్ను బాగా దగ్గర తీసి నీలాంటి వాడు రాజకీయాల్లో కూడా వస్తే బాగుంటుంది కదా,
అని ప్రజారాజ్యంలోకి నేను ఎట్లాగ వెళ్తున్నాను, నువ్వు వచ్చేసేమని చెప్పి తీసుకెళ్ళి వంగవీటి నరేంద్రకి ఇంట్రొడ్యూస్ చేయలేదు, కానీ నరేంద్ర గారిని తనే తీసుకెళ్ళి పరిచయం చేసి డాక్టర్ వినయ్ గారు తీసుకెళ్ళాడు. ఇప్పటికీ మీకు మంచి అనుభవం ఉందా సార్? మా అన్నయ్య కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కనిపించినా కూడా నేను పలకరిస్తాను. సరే, ఇంకొక కుమారుడు శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మలక్పేట నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన అప్పట్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చాలా ఫైర్ బ్రాండ్ లాగా ఉండేవారు అంటారు. ఆయనతో ఎలాంటి సంబంధం ఉంది? కలిశారు ఇప్పుడు మీరు ఆయన? నేను అంటే చిన్నవాడిని, కలవలేదు, కానీ విన్నాను బాగా. తర్వాత కూడా ఆయనకు సంబంధించి ఎక్కడైనా ఇప్పుడు మీకు తెలంగాణ కాదు ఆంధ్ర అన్ని పక్కలా కూడా ఎక్కడికి వెళ్ళినా నిజంగా ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి స్థానంలో ఒక కరెక్ట్ యాప్ట్ క్యారెక్టర్ సుధీర్ కుమార్ గారు అని, ఆయన డైనమిజం ఉన్నటువంటి ఒక లీడర్. ఆయన ఆ రోజుల్లో నిలబెట్టినటువంటి యూత్ లీడర్సే తర్వాత కాలక్రమేణా పెద్ద పెద్ద నాయకులు అయ్యారు, మినిస్టర్స్ స్థాయిలోకి వెళ్ళారు. అందరూ ఆల్మోస్ట్ మినిస్టర్స్ అయ్యారు, అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళారు. అలాంటి లీడర్స్ని ఆయన ఒక డైనమిక్ లీడర్గా తను సెలెక్ట్ చేసింది కూడా డైనమిజం ఉన్న లీడర్స్ని సెలెక్ట్ చేశాడు, అలాగే ప్రోత్సహించాడు. సుధీర్ కుమార్ గారిని కూడా కావాలని కొంతమంది నక్సలైట్ రూపంలో కిడ్నాప్ చేసి ఆయన చావు కారణమయ్యారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. తర్వాత ఆయన కొద్దిగా ఆరోగ్య పరిస్థితులలో ఇదయ్యారు, కానీ ఇక ఆయన ప్రయాణం ఆయన ఉన్నంతకాలం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. అయితే నరేంద్ర గారు, జనసేన పార్టీ చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలో మీరు చేరితే బాగుంటుంది అని చెప్పేసి ఎంతోమంది అటు మెగా కుటుంబ అభిమానులు, వంగవీటి కుటుంబ అభిమానులు చాలా నిరీక్షించారు. 2019 ఎన్నికల్లో మీరు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అనేటువంటి తరుణంలో 48 గంటల్లోనే తారుమారైపోయిన పరిస్థితి ఉంది. అంగీకరిస్తారా? 48 గంటలు కూడా కాదు, 24 గంటల్లోనే మారింది. చివరి నిమిషంలో మారింది, ఒక్క మాటలో చెప్పాలంటే. అంటే సహజంగా ఒక నాయకుడు అనేవాడు ఒక పార్టీని ఎంచుకునేటప్పుడు తన చుట్టూ తనకి అడ్వైజర్సే కానీ, తన అనుచరులు కానీ, సహచరులు కానీ అందరూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి ఒక అడుగు వేయాలి. ఎక్కువ శాతం ఆ రోజు రంగా గారి అభిమానులు అందరూ కూడా జనసేనకు ఉండటం, జనసేనలో రావాలని నన్ను కోరుకోవటం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగానే నేను కూడా వెళ్ళటం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ వార్త పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళింది అనేది కూడా నాకు తెలుసు. కానీ తర్వాత నాకు పేరు ఎప్పుడైతే నాది అనౌన్స్ అవ్వకుండా వేరే పేరు వచ్చినప్పుడు నాకు అక్కడి నుంచి ఒక ఆడిటర్ ఒక ఆయన చెప్పింది ఏంటంటే, వంగవీటి కుటుంబం నుంచి తీసుకునే ఉద్దేశం లేదు జనసేనలో, జనసేన అధినేతకి అని చెప్పని ఆయన చెప్పాడు. మరి అది ఆయన నిర్ణయమా, జనసేన అధినేత నిర్ణయం అనుకోవచ్చా? అంటే ఆ రోజున కానీ ఈ రోజున కానీ ఆ ఆడిటర్ చాలా కీలకమైన వ్యక్తి అనే అందరికీ తెలుసు. కాబట్టి మరి ఎవరిదనేది మనకి మరి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు సార్? ఎందుకంటే జనసేనలో కీలకంగా ఉన్న వ్యక్తులతోటి కూడా మీకు చాలామందితో మంచి పరిచయాలు ఉన్నాయి. మీరు ప్రయత్నం చేయాలనుకుంటే అసలు ఎవరు మీరు జనసేనలోకి మీరు రాకని ఎవరు అడ్డుకున్నారని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకని మీరు ప్రయత్నం చేయలేదు? అడ్డుకోవటం అంటే ఇప్పుడు నేను కొత్తగా ప్రయత్నం చేయడానికి వాళ్ళకి పరిచయస్తుని కొత్తగా కాదు. అవును, ఎందుకంటే నిస్వార్థంగా ఒక కార్యకర్తగా ఇంటి పేరు కూడా చెప్పుకోకుండా ఒక సైనికుడిలాగా నేను ప్రజారాజ్యంలో పనిచేశాను. అవును, ఎంత నిస్వార్థంగా పనిచేశానో అందరికీ తెలుసు. ఆ రోజున నేను ఈయన పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు కలవడం కూడా జరిగింది, ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన యువరాజ్యం సంబంధించిన టూర్ ప్రోగ్రామ్ గైడెన్స్ కూడా నేను సక్సెస్ఫుల్గా దీని ఇంప్లిమెంటేషన్ చేసినందుకు వాళ్ళకు కూడా టిప్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ టీంకి. అలా బాగానే జరిగింది తెలుసు. కానీ నా ప్రయత్నం జరిగింది అనేది వాస్తవం, అది ఆయన వరకు చేరింది అనేది వాస్తవం. నాకు అసలు ముందు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచే నాకు పిలుపు రావాలి, అలా అని నేను ఎప్పుడు వేచి చూడలేదు. నా ప్రయత్నం చేశాను. మీరే ప్రయత్నం చేశారు జనసేనలోకి వెళ్దామని? ప్రయత్నం, ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ వంగవీటి అభిమానులు, మెగా కుటుంబ అభిమానులు అందరూ దగ్గరగా ఒకే ఆలోచనతో ఉంటారు కదా. ఆలోచనతో ఉంటారు. ఆల్మోస్ట్ రంగా గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు అయి ఉంటారు, చిరంజీవి గారి అభిమానులు రంగా గారి అభిమానులు అయి ఉంటారు. సో మీ ప్రయత్నానికి ఆ రోజు నేను చేసిన ప్రయత్నానికి చెప్పాను కదా, అక్కడి నుంచి నాకు వచ్చింది చాలా కీలకమైన వ్యక్తి ఆయన ఆడిటరు. ఆయన రంగా గారు అంటే వంగవీటి కుటుంబం నుంచి ఎవరిని బాస్ తీసుకునే ఉద్దేశంలో లేరు.
అంటే ఒకవేళ అది బాస్కు లేదో లేకపోతే ఈ పక్కన ఉండేటువంటి ద్వితీయ శ్రేణి నాయకులకి వంగవీటి కుటుంబం నుంచి ఎవరన్నా వస్తే ఆ సెకండ్ కేటగిరీలో వారు అవుతారు, మా ఉనికి కోల్పోతామని వీరేమన్నా గేమ్ ప్లే చేశారు అనుకోవచ్చు కదా సార్? అనుకునేదండి. ఇప్పుడు వార్త ఆయనకి తెలిసినప్పుడు నాయకుడు అనేవాడు నిర్ణయించుకోవాలి కదా. నాయకుడు దాకా వార్త తెలిసినప్పుడు నాలాంటి వాళ్ళని ప్రోత్సహించటం, పిలిపించడం పెద్ద కష్టమైన విషయం కాదు. పిలిస్తే ఆ రోజు వెళ్ళేవారు కదా మీరు ఖచ్చితంగా. అయ్యో ఎందుకు వెళ్ళాం, తప్పనిసరిగా వెళ్తాం. కోపం రాలేదు ఎప్పుడు? లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి ఎక్కడ వేరే పార్టీలు కూడా ఎక్కడ చూడకుండా లాస్ట్ మినిట్ వరకు ఉండి ప్రయత్నం చేస్తే లాస్ట్ 24 hours ముందు ఇలా అంటే మీరు ఎవరికి కూడా చెప్పుకోలేకపోయారు కదా. ఇప్పుడు కోపం రాలేదు సార్ ఇలా చేశారు జనసేన అని? ఎందుకు కోపం ఎందుకు, రాజకీయాల్లో చాలా సహజం ఇలాంటివి. చివరి నిమిషం వరకు టికెట్లు ఎవరికి వెళ్తాయో తెలియదు, ఎలా వెళ్తాయో తెలియదు. ఏమో ఏ కోణంలో వాళ్ళు చూసుకుని నిర్ణయించుకున్నారో మనకు తెలియదు. వాళ్ళ ఇష్టం, పార్టీ అయింది, ఆయన ఇష్టం. కానీ మీకు అనిపించలేదా అసలు ప్రజల మద్దతే లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఓట్ బ్యాంకు అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం కన్నా కూడా తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో సడన్గా చేరటం, పోటీ చేయటం, ఓడిపోవటం చకచకా జరిగిపోయాయి. తర్వాత ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటే పొరపాటున బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశానని అనిపించలేదు మీకు? అసలు బీజేపీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను మోడీ గారు 2014లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత స్కీమ్స్ కొన్ని పెట్టారు, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టు. అప్పుడు నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. అవును, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ కదా. అయితే జన్ధన్ అకౌంట్స్ ద్వారా చాలా చాలా చిన్న వాళ్ళకి, అంటే నిరుపేదలకి, రోజు కూలీలకి, వాళ్ళకి ఎలా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వచ్చు అనేది జన్ధన్ అకౌంట్స్ ద్వారా ఆ రోజున ఇంట్రడ్యూస్ చేసిన దానిలో చాలా శ్రద్ధగా ఆ యొక్క పాలసీ నచ్చి నేను చేస్తున్నటువంటి బ్రాంచ్లో 5,000 అకౌంట్స్ ఒక ముగ్గురిని పెట్టుకుని రాత్రింబోళ్ళు కష్టపడి నేను ఓపెన్ చేయించాను. పెట్టి నేను చేసింది రామ్నగర్ ఏరియాలో, హైదరాబాద్లో. ఆ చుట్టుపక్కల అందరూ కూడా ఎక్కువ శాతం రోజువారీ కూలీలకి వెళ్ళేవాళ్ళే. అయితే వాళ్ళందరికీ కూడా ఆ అకౌంట్స్ చాలా ఉపయోగపడినాయి. ఆ విధంగా నేను ఆయన పెట్టిన పాలసీస్కి చాలా ఇష్టపడే స్వతహాగా నా పర్సనల్గా మాత్రం వెళ్తే రాజకీయాల్లోకి బీజేపీకి వెళ్ళాలని చెప్పనేది నాకు ఆలోచన ఉండేది. ఆ అకౌంట్స్ ఓపెన్ చేయించడానికి కూడా నేను ఆ రోజున వెంకయ్యనాయుడు గారు, అక్కడ మోడీ గారు సెంట్రల్ లెవెల్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే హైదరాబాద్లో మ్యారెట్ హోటల్లోనేమో వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు. నేను ఆ కార్యక్రమం అయిపోగానే నేనుంటున్న బ్రాంచ్ ఏరియా అది రామ్నగర్ కాన్స్టిట్యున్సీ ముషీరాబాద్ కింద వస్తుంది. లక్ష్మణ్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉంటే ఆ కార్యక్రమాన్ని లక్ష్మణ్ గారి చేతుల మీద నేను చేయించాను. ఓకే. కాబట్టి నాకు వాళ్ళు తీసుకున్నటువంటి చాలా గొప్ప నిర్ణయాలు అన్నమాట ఇవి. ఎందుకంటే ఎంతోమందికి ఒకప్పుడు ఈ కూలీలు అనేవాళ్ళు చనిపోతే వాళ్ళకి కుటుంబాలు తర్వాత వాళ్ళ ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడటం, వాళ్ళు తర్వాత గడవక ఎన్నో ఇబ్బందులకి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళకి కొంత కాదు చాలా ఊరటనిచ్చింది అనమాట. అలా భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఆ రోజు నుంచే ముందు నుంచి ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి కానీ చాలా ఎక్కువ శాతం నేను దానికి మొగ్గు చూపటం. నా పర్సనల్గా మాత్రం నాకు భారతీయ జనతా పార్టీ అంటే యాదృచ్ఛికంగా కూడా ఇలా జరిగిపోయింది. అనుకోకుండా అది ఆ అవకాశం వచ్చింది నాకు. వెంటనే మురళీధరన్ గారిని కలవటం, ఆయన సీట్ ఓకే చేయటం, అదే ఈస్ట్ నుంచి. ఓకే. ఈస్ట్ సీటే అప్పుడు ఖాళీగా ఉండటం, దాని నుంచి ఓకే చేయటం, నేను దానికి ఉన్న సెంటిమెంట్ కూడా చెప్పటం, ఆయన వెంటనే యాక్సెప్ట్ చేసి దాని నుంచి పోటీ చేయడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ ఖచ్చితంగా చేస్తారు కదా సార్? తప్పనిసరిగా. అంటే ఈస్ట్లోనే, విజయవాడ ఈస్ట్లోనే పోటీ చేస్తారా లేకపోతే వేరే నియోజకవర్గాలను చూసుకుంటారా? పార్టీ ఎలా నిర్ణయిస్తే అలాగా. ఇప్పుడు మీరు జనసేన పొత్తులో ఉన్నారు. అవును. మీ అధిష్టానం జనసేన అధిష్టానం కూడా మీ ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్తాయని చెప్తున్నారు. తప్పనిసరిగా. సో మీరు విజయవాడ తూర్పు అంటే ఆల్రెడీ ఒకసారి బీజేపీ గెలిచిన నియోజకవర్గం గతంలో. అవును. మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఇప్పుడు ప్రత్యర్థిగా అధికార వైసీపీ నుంచి మీ ప్రత్యర్థి కుటుంబం బెజవాడలో ఏదైతే ఉందో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అవినాష్ గారిని ఢీ కొట్టగలరా మీరు? అసలు అవినాష్ గారికి సీట్ ఉందని మీకు ఏమన్నా కన్ఫర్మ్ చేశారా? లేదు. అప్పుడు ఆ రోజును బట్టి ఎవరి సీట్ ఎవరు నిర్ణయించినా ఏం చేసినా ఢీ కొట్టడమా ఏ కొట్టడం అనేది అప్పుడు చూద్దురు. కానీ పోటీ చేయడానికి మాత్రం వెనకాడను. ఎన్ని ఓట్లు వచ్చినా పోటీకి వెనకాడను. రానున్న రోజుల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి.
తప్పనిసరిగా ప్రజలు కూడా అన్నీ చూస్తున్నారు. ఎవరు ఎలాంటి నాయకులు ఉన్నా కూడా ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయనివాళ్ళు, ఎవరు డబ్బులతో వస్తున్నారు, డబ్బులతో ఎవరు ఓట్లు కొంటున్నారు అనేది మళ్ళా తిరిగి భూమి గుండ్రంగా ఉంటుందన్న విషయం ఎంత వాస్తవమో, తిరిగి మళ్ళా పాత రోజుల్లోకి రాజకీయాలు కూడా మెల్లిగా మార్పు చెందుతున్నాయి. తప్పనిసరిగా మాలాంటి నిస్వార్థమైనటువంటి వాళ్ళకి, సర్వీస్ చేసే వాళ్ళకి రానున్న రోజుల్లో మంచి ఆదరణ ఉంటుంది అనేది మా నమ్మకం. నరేంద్ర గారు, విజయవాడ కృష్ణలంక అంటే వంగవీటి మోహన్ రంగా గారికి గుండెకాయ లాంటిది. ఆయన అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్గా అక్కడి నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఈరోజు అదే కృష్ణలంకలో మీకు, మీ కుటుంబానికి, ఆ రోజు ఆయనకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి దేవినేని కుటుంబ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ అవి చూసినప్పుడు? బాధగా అనిపిస్తుంది. మా కుటుంబం నుంచి సరైన రిప్రజెంటేషన్ ఇవ్వకపోవటం వలన ఒకటి, రెండు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇదే అవినాష్ని అక్కడ తిరగమనండి చూస్తాను నేను. డబ్బు విరజిమ్మి, డబ్బుని ఎరేసి కొంతమందిని అడ్డు పెట్టుకుని అక్కడ ఫ్లెక్సీలు కట్టించుకున్నంత మాత్రాన తన వశం అయిపోయింది అనుకోవటం అది కళ. డబ్బు విరజమ్మకుండా తన డ్రైవర్ కూడా కనీసం తన దగ్గరికి రాడు. కానీ ఇవాళకి ఇంత డబ్బు రాజకీయంలో కూడా మాతో వచ్చేవాళ్ళు కానీ, రంగా గారి కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు కానీ ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు. అది వ్యత్యాసం. ఈ మధ్య దేవినేని అవినాష్ గారి ప్రెస్ మీట్లో దేవినేని నెహ్రూ గారి కుటుంబానికి కానీ, నెహ్రూ గారి వ్యవస్థను కానీ వార్నింగ్ ఇచ్చేవాడు కానీ, బెదిరించేవాడు కానీ ఎవడు లేడు, ఎవడు భూమి మీద పుట్టలేదు అన్నారు. ఆ వ్యాఖ్యలు వింటే, అంటే మీరు చూసారు లేదు నాకైతే తెలియదు, చూడలేదు, మీకేమనిపిస్తుంది ఆ వ్యాఖ్యలకి? చిన్నపిల్లోడు కదా, మాట్లాడిని సరదాగా మాట్లాడుకుంటున్నాడు, ఏమో మాట్లాడుకో. మీరు సీరియస్గా తీసుకోరు ఎవరు? అసలు నెహ్రూనే మేము సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళ కొడుకు ఈ అవినాష్ అంత, వీడిని అసలు లెక్కే చేయను నేను. ఏదో సరదాగా 4 ముక్కలు మీడియా పరంగా మాట్లాడు అని చెప్పని ఎవరు రెచ్చగొడితే మాట్లాడుతున్నాడు. కానీ ధైర్యంగా తిరగమనండి, మేము తిరిగినట్టుగా రమ్మనండి, ప్రజల్లోకి చూస్తా. మేము తిరిగినట్టుగా ప్రజల్లోకి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా డబ్బులు ఇచ్చుకుని మనుషుల్ని పెట్టుకుని తిరగమనండి. వీళ్ళు ఆ రోజున ఎంతమంది దగ్గర కబ్జాలు చేసి భయపెట్టి రాయించుకున్న ఆస్తులు కానీ ఇవన్నీ వాళ్ళే ఇప్పుడు ఇవాళ ఎమ్మడబడి కొడతారు. వాళ్ళని 4 మాటలు మాట్లాడేస్తే అయిపోద్దా రాజకీయం? ఏదో ఒక ఛానల్ వాళ్ళు నువ్వు మాట్లాడని చెప్పని చెప్తే అయిపోతుందా? అంటే ఆయన స్వతహాగా మాట్లాడి కాదంటారా? అంత ధైర్యం వాళ్ళకి లేదని చెప్తున్నాను కదా. అవినాష్కి అంత ధైర్యం లేదు. అంటే అవినాష్ రాజకీయం చేయటం మొదలు పెడితే, ఎందుకంటే ఆయన ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బెజవాడలో మళ్ళీ ఎప్పటికైనా వంగవీటి వర్సెస్ దేవినేని వాతావరణాన్ని కూడా తలపించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో గుణదలకు సంబంధించిన కొంతమంది మీ సోదరుడు రాధా గారి మీద రెక్కి కూడా నిర్వహించారు అని చెప్పేసి కూడా అన్నారు. అది వాస్తవేనా? రెక్కి నిర్వహించారని చెప్పని తనే అన్నాడు, రాధానే అన్నాడు. అనగానే వెంటనే నేను ఖండించాను. అవును, ఎందుకంటే పార్టీ పరంగా తను ఎందులోనే ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ బట్ తమ్ముడుగా ఏదన్నా జరిగితే మాత్రం అన్నగా నా బాధ్యత అది. మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ ఉంటారా? సంతన్ గారు వీరందరూ, అంటే నిజంగా రాధా గారి మీద అలాంటి దాడి చేసే పరిస్థితి వస్తే మీరందరూ నిలబడతారా సార్? అసలు దానిలో ఒక్క సెకండ్ కూడా ఆలోచించక్కర్లేదు. ఆ పరిస్థితి వస్తే మాత్రం సార్, గుణదల గ్యాంగ్ అని పదే ప్రస్తావన జరిగింది. గుణదల గ్యాంగ్ అంటే మీ ప్రత్యర్థులు దేవినేని కుటుంబమే, మీ మీద అసలు ఒకటండి. గుణదల వాళ్ళకి ఆ కుటుంబం వైపు తొంగి చూసే ధైర్యము, ఆ స్థాయి లేదు. బెటర్ నాట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. లేదంతే, వాళ్ళ గురించి డిస్కస్ చేయడం అసలు లేదు వాళ్ళకి ఆ కెపాసిటీ. నేను చెప్తున్నా కదా, రంగా గారు బ్రతుకున్న రోజుల్లో కూడా రంగా గారి కేసులో ఇతన్ని ఒక పావులాగా పెట్టారు అంతే. రంగా గారి గురించి ఆలోచించే ధైర్యము, ఆయన్ని ఇక్కడి నుంచి తీసేసేయాలి, చంపేయాలన్నంత ఆలోచన రావాలన్నా కూడా ఉలిక్కిబడలేస్తాడు నెహ్రూ. ఇంకా మా కుటుంబం గురించి ఆలోచించేది ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోకర్లా, ప్రజల్లోంచి, ప్రజల యొక్క అండదండల నుంచి పెరిగినటువంటి వాళ్ళం. ఏ క్షణానైనా దేనికైనా సిద్ధపడడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు కేవలం ఒక డబ్బు, ఒక స్వార్థం కోసం వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మేము ప్రజల కోసం నిరంతరం ప్రాణాలని ఏ క్షణానైనా వదిలేటానికి రెడీగా ఉన్నాం.
అంత తెగింపు వాళ్ళల్లో ఎక్కడుంది? అలాంటి వాళ్ళ గురించి మనం అంత మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. నరేంద్ర గారు, వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరు? ఒక్క పాయింట్లో చెప్పండి. పూర్తిగా తెలుగుదేశం, ఎన్టీ రామారావు, కోడెల శివప్రసాద్, ఎస్పి వ్యాస్ వీళ్ళందరూ కలిసి కూర్చుని సమిష్టిగా గవర్నమెంట్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పోలీసు సహకారంతో చంపేశారు. ఖచ్చితంగా తెలుగుదేశమే అంటారు? అసలు 200%. ఎందుకు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఇంకెవరున్నారు ఆ రోజున ప్రత్యర్థులు? ఎవరున్నారు? ఎవరు లేరే. నెహ్రూ ప్రత్యర్థే కదా. నెహ్రూ అని చెప్తున్నాను కదా. నెహ్రూ అసలు మా స్థాయి కాదని చెప్తున్నాను కదా. నెహ్రూకి ఆ ఆలోచన రావాలన్నా కూడా ఉలిక్కి పడతాడు. అందుకే ఎన్టీ రామారావు ఆయన నెహ్రూ మీద పోటీ కాదు, అవును, ఎన్టీ రామారావుకి పోటీ వచ్చేస్తాడని భయపడ్డాడు. కాబట్టి ఈయనుంటే ఒక స్వార్థంతో నేను ఏ పార్టీ అయితే పెట్టుకున్నానో నాకు కానీ నా సామాజిక వర్గానికి కానీ నేను న్యాయం చేయలేమనేమో అని చెప్పని భయపడినటువంటి ఎన్టీ రామారావు ఆ రోజున ఎస్పీగా ఉన్నటువంటి వ్యాస్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని, అప్పుడు హోమ్ మినిస్టర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ని అడ్డుపెట్టుకుని పూర్తి స్థాయిలో నా కళ్ళ ముందు, నేను చెప్పాను ఇంతకుముందు, ఆయన్ని చంపించే రోజున 3 సార్లు రెక్కి వేసుకున్నారు బ్లాక్ గ్లాసెస్ ఉన్న అంబాసిడర్ కార్లో. ఇదే వ్యాస్, కోడెల శివప్రసాద్ 3 సార్లు ఒకటే రోజున తిరిగి ఆ శిబిరం ముందు నుంచి చూసుకుని ఆ ప్లాన్ స్కెచ్ వేసుకున్నారు. అది నేను తర్వాత వాళ్ళు గెస్ట్ హౌస్లోకి వెళ్ళటం, వాళ్ళ వెనకాల నన్ను శేషుబాబాయ్ అన్న నన్ను పంపించడం, వాళ్ళేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని చెప్పడం అన్నీ జరిగినాయి. ఆ రోజు రాత్రి జరిగింది ఇది. సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు ఇప్పుడు ఏ పార్టీ మీద అయితే బలంగా ఆరోపణలు చేస్తున్నారు, రంగా గారి హత్యకి టీడీపీ అధిష్టానం, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారని, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ రంగా గారి వర్ధంతులు, జయంతులు చేస్తుంది కదా. అదే కదా నవ్వుకుంటున్నాం. నేనే ఉంది, ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. వీళ్ళది ఎలాంటి నీచమైన సంస్కృతి అంటే, నిన్ను చంపించి, మనం పాత రోజుల్లో సినిమాల్లో చూసేవాళ్ళం ఇలాంటిది. ఎట్లా ఉండేదంటే, ఒక విలన్ అనేవాడు ఇతను వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే అతన్ని చంపించి వచ్చి అతనే దాన సంస్కారాలు దండలేసి దగ్గరుండి వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పని పాత రోజుల్లో కొంతమంది క్యారెక్టర్స్ చూసేవాళ్ళం. అది ఇవాళ చాలా స్పష్టంగా మనం లైవ్లో చూస్తున్నాం అనమాట. రంగా గారు ఉంటే మన జీవితం లేదని చెప్పని ఆయన చనిపోయేంత వరకు పూర్తి స్థాయిలో సహకరించి అన్నీ చేసినటువంటి వాళ్ళు ఇవాళ హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, రంగా గారి వర్ధంతులు, జయంతులు కాదు, విగ్రహాలు కూడా పెట్టించి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎందుకంటే రంగా గారి అభిమానులు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ టీము. ఆ ఓట్ బ్యాంక్ కావాలి, దాన్ని ఓన్ చేసుకున్నటువంటి సామాజిక వర్గం ఉంది, ఆ ఓట్ బ్యాంక్ కావాలి. వాళ్ళకి ఉనికి చాటుకునే పరిస్థితి లేదు ప్రస్తుతం. ఇప్పుడు వాళ్ళు ఉనికి చాటుకోవాలి, వాళ్ళకి ఇక బ్రతుకు తెరువు లేదు, ఇక అయిపోయింది దాదాపుగా. ఎందుకంటే ఒక అబద్ధాన్ని, ఒక మాయని కొద్ది రోజులు దాయగలం మనం. అవును, అది రానున్న రోజుల్లో ఆ తెరలు తొలగిపోతాయి. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి నాటకం ఇది. అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు ఆ విషయం. సార్, ప్రత్యేకంగా గుడివాడ శాసనసభ్యులు నానిగారు, కొడాలి నానిగారు రంగా గారి హత్యను ప్రస్తావిస్తూ టీడీపీనే హత్య చేసింది అని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు. అయితే ఆయన ప్రధానంగా ఆయన ఆరోపణలు చంద్రబాబు గారి మీద ఆరోపిస్తున్నారు. ఇదే నాని గారు గతంలో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు రంగా గారి విగ్రహాలకు సంబంధించి, ప్రధానంగా విగ్రహావిష్కరణలకు సంబంధించి కీలకంగా నాని గారు పాల్గొంటున్నారు. వల్లభనేని వంశీ గారు, గన్నవరం శాసనసభ్యులు, ఆయన పాల్గొంటున్నారు. ప్రత్యేకించి మీ సోదరుడు రాధా గారు ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది వీళ్ళు ఏదైతే వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మీరిద్దరూ కూడా ఇదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీరిద్దరూ తెలుగుదేశం నుంచి పోటీ చేయలేదా? ఆ రోజున మీకు రంగా గారని ఆయన తెలీదా? పోనీ రంగా గారిని చంపించింది ఇదే తెలుగుదేశం పార్టీ అని తెలీదా? మీ అవసరాల కోసం మొన్న కొడాలి నాని అయితే స్వయంగా నెహ్రూ కొడుకు అవినాష్ ఎప్పుడైతే అక్కడ పోటీ చేశాడో తన మీద గెలవడానికి రంగా గారి ఫోటో పట్టుకుని, ముఖ్యంగా కాపులోళ్ళల్లో రంగా గారిని చంపించినోడు కొడుకు ఓటేస్తారా అని చెప్పని తిరిగి అందరినీ ఆ సెంటిమెంట్ని యూజ్ చేసుకుని తను ఓట్లు వేయించుకుని గెలిచాడు. వల్లభనేని వంశీ మొన్న ఇప్పుడు ప్రస్తుతం అతను ఏదైతే
ఎమ్మెల్యేగా ఉన్నాడో అది టీడీపీ పార్టీ నుంచే తనుంది. వీళ్ళిద్దరూ ఏంటంటే ఓట్ బ్యాంక్ కోసం అమాయకమైనటువంటి రాధాని వాడుకుని అతన్ని పక్కన పెట్టుకుని ఆ సామాజిక వర్గాన్ని కానీ వంగవీటి అభిమానులు కానీ వాళ్ళ వైపు మలుచుకోవడానికి ఇతన్ని పావులాగా వాడుకుంటున్నారు. వాళ్ళకి నిజంగా అభిమానం ఉందా? వాళ్ళకి నిజంగా అభిమానం ఉంటే ఏ రోజు ఆ పార్టీని వదిలేయాలి? లేదు కదా. అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మాట్లాడేటువంటి క్యారెక్టర్లు ఇవన్నీ. సార్, రంగా గారి పేరు చెప్పుకొని అనుచరులుగా ఎదిగినటువంటి వాళ్ళు ప్రధానంగా శాసనసభ్యులు ఉన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నారు. విష్ణు గారు వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులను కూడా రాజకీయంగా వాడుకొని తన స్వార్థం కోసం వాడుకొని తర్వాత ఇబ్బందులు పాలు చేశారు అంటారు. నిజమేనా సార్? అది చాలా కరెక్ట్. అది ఎందుకంటే విష్ణుకి అసలు సీట్ రావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ మేము రంగా గారి అభిమానులు, రంగా గారి అనుచరులు, మేము మాకు ఇంకెవరున్నారు, మాకు మీరన్నా ఎవరన్నా అండివ్వాలండి అని చెప్పని తిరిగి రంగా గారి అనుచరుల్లో కొంతమంది తిరిగిన వాళ్ళు, ముఖ్యంగా విష్ణు ఆ కోటలో సీట్ తెచ్చుకుని నేను తప్పనిసరిగా నాకు సీట్ ఇస్తే నేను గెలిచి రంగా గారి అనుచరులకి చాలామందికి నేను అండగా అవుతానండి, నా సాయశక్తులను నేను నిలబడతాను, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతానని చెప్పిన ఇదే విష్ణు గెలిచిన తర్వాత ఏరు దాటగానే తెప్ప తగిలేశాడు. వాళ్ళని కనీసం తన ఆఫీస్ దగ్గరికి కూడా రానివ్వలేదు. వాళ్ళని ఎంత అసహ్యంగా మాట్లాడాడంటే, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెంది ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి ఆ కులంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అంటే ఎంతో గౌరవంగా చూస్తాం మనం సొసైటీలో. ఎందుకంటే వాళ్ళు చాలా కట్టుబాట్లతో ఉంటారు, చాలా నిబద్ధతతో ఉంటారు. అలాంటి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి విష్ణు కనీసం మాటలు కూడా అబద్ధాలు, ఇంకోటి తను చేసే వ్యాపారాలు కూడా అసలు ఆ బ్రాహ్మణ కులం కూడా చాలా అసహ్యంగా భావిస్తుంది అనమాట. చాలా అంటే మద్యం మాంసాన్ని అమ్ముకునేటువంటి వ్యాపారాల మీద తను సంపాదించడం, కబ్జాలు చేయటం, అసలు ఎన్ని తప్పుడు, అసలు ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడంటే ఇవాళకి మొన్న ఈ మధ్య కూడా నాకు చాలామంది కలిసి మొన్న రెండోసారి గెలవడానికి కూడా మళ్ళీ వెళ్ళి ఇదే రంగా గారి అభిమానుల దగ్గరికి వెళ్ళి అనుచరుల దగ్గరికి వెళ్ళి, నేను మొదటిసారి గెలిచినప్పుడు ఏం చేయలేకపోయాను, తప్పైపోయింది, ఈసారి మాత్రం నేను తప్పనిసరిగా మీకు చేస్తానని చెప్పని మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళా గెలిచి మళ్ళీ అదే పద్ధతి. కానీ నేను ఇది మాత్రం మీకు మీడియా ముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నా, ఇదే విష్ణు సంపాదించిన డబ్బుల్ని అతని దగ్గర నుంచి కక్కించి ఎవరినైతే మోసం చేశాడో వాళ్ళందరికీ నేను వచ్చేటట్టుగా చేస్తాను. నేను తప్పనిసరిగా ఈ మాట చేశాడంటారా? కబ్జాలే కాదు, దొంగ వ్యాపారాలు, మద్యం, మాంసం, తను ఉడా చైర్మన్ ఉన్నప్పుడు చేసినటువంటి ఎన్నో స్థలాలు, మద్యం కేసులు కూడా చాలా మంది ప్రజలు చెప్తున్నా కదా. అవును, ఈ సంపాదించిన డబ్బులు చాలామందికి, ముఖ్యంగా తనకు పదవచ్చడానికి రావడానికి కారకులైనటువంటి రంగా గారి అభిమానులను వాడుకుని, అనుచరులను వాడుకుని, తనతో పాటు సహచరులను వాడుకుని వాళ్ళని ఏరు దాటగానే తెప్ప తగిలేసే రకంగా ప్రవర్తించినటువంటి తీరుకి తప్పనిసరిగా నేను గుణపాఠం నేర్పిస్తాను. సార్, మీరు గతంలో దళితులకు సంబంధించి జరిగినటువంటి వారి మీద జరిగిన దాడులను కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వంగవీటి కుటుంబం అంటే ప్రత్యేకించి దళితులకి, మైనారిటీలకి ఒక కొండంత అండలాంటిది. రంగా గారు కూడా దళితుల ఇళ్ల పట్టాల సాధనలోనే నిరాహార దీక్ష కూర్చొని ఆ రోజు శత్రువుల చేతికి చిక్కాల్సిన పరిస్థితి ఆ రోజు వచ్చింది. అయితే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కదా, వారందరూ మరి మీకు మద్దతు ఇస్తారా? లేదు, ఎందుకంటే ముఖ్యంగా మా కుటుంబంతో చాలా బాగా అనుబంధం ఉంది కాబట్టి నేను రాజకీయాల్లో పార్టీలో చేరకముందు చాలామంది దళితులు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా, మైనారిటీ వాళ్ళకి కానీ ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే గుర్తుకొచ్చే పేరు వాళ్ళకి రంగా గారు. ఆ రంగా గారి కుటుంబం నుంచి ఎవరైతే నిస్వార్థంగా ముందుకు వస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ రోజుల్లో నా దగ్గరికి చాలామంది రావటం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా నన్ను కలవటం జరిగేది. కానీ భారతీయ జనతా పార్టీలోకి చేరగానే చాలామంది వీళ్ళందరూ దూరం అయ్యారు నాకు. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ ద్వారా వాళ్ళకి నేను ముఖ్యంగా తెలియచేయాలనుకునేది ఏంటిది అంటే, భారతీయ జనతా పార్టీ అనేది ఒక కులానికో మతానికో సంబంధించిన పార్టీ కాదు. అది అలా అనుకుంటే నరేంద్ర మోడీ గారు ఎంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి ముస్లిం సోదరులు అనేవాళ్ళు వాళ్ళకి ఊహించని యొక్క నిర్ణయం, వాళ్ళ ఆడపడుచుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయం, త్రిబుల్ తలాక్, దాని మీద ఆయన తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఏంటంటే వాళ్ళ స్త్రీమూర్తులకి ఎంత గౌరవం కల్పించారు. అలాంటి ఒక
గొప్ప పార్టీ, ముఖ్యంగా ఎస్సీస్కి వాళ్ళు ఎన్నో చేసేటువంటి స్కీమ్స్ కానీ అవన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి ఎన్నో రకాల ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలు ఏంటంటే కేంద్రం ఇచ్చేటువంటి దాన్ని తమిస్తున్నామని చెప్పని, వాళ్ళు ఏదో చేస్తున్నామని చెప్పని స్టాంపులు వేసుకుని తిరిగి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ చాలా మంచి పార్టీ అనేది, వీళ్ళకి కూడా చాలా ఉపయోగపడేటువంటిది అనేది తెలియచేయడం అనేది నా బాధ్యత. సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ నోరు విపరీతంగా హద్దులు మీరుతున్నటువంటి పరిస్థితి, అంటే రాజకీయంగా ఒకరినొకరు తిట్టుకోవటం, ఇటు టీడీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు వైసీపీలో కాపు నాయకుల్ని, అదేవిధంగా వైసీపీలో ఉన్న కాపు నాయకులు టీడీపీలో కాపు నాయకుల్ని, జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? రాజకీయాలు చాలా అసహ్యంగా మారుతున్నాయని అనిపించింది. ఎందుకంటే ఒక పార్టీలో ఒక కులం ఉండాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు. ఎవరికి నచ్చిన విధంగా, ఎవరి పరిసరాలకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసం లేదా అవకాశం కోసం ఏ పార్టీలోకైనా వెళ్ళచ్చు. అవును. ఎందుకంటే తన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఆ రోజున ఆ సమయాన్ని బట్టి ఏ పార్టీలోకైనా వెళ్ళచ్చు. అలా అని చెప్పి నీ స్థానం కాపాడుకోవటం కోసము, నీకు ఒక పదవి రావడం కోసము నీ నోరుని నీ ఇష్టం వచ్చినట్టు వాడటం, ముఖ్యంగా కులాన్ని దూషించటం అనేది చాలా చాలా అది సరైన సంస్కారం కాదు. అది చాలా తప్పది. ఆ పద్ధతి కానీ, ఆ సంస్కారం కానీ, ఆ ఆలోచన విధానం కానీ, ఆ ప్రవర్తన కానీ అవన్నీ కూడా చాలా తప్పుడు ఆలోచనలు. అది మార్చుకోవాలి. అది ఇప్పుడు ప్రస్తుతం చాలా ఎక్కువైపోయింది. ఈ పార్టీలో ఉంటే ఈ కులం ఇందులోనే ఉండాలి, లేదా ఈ కులానికి సంబంధించిన పార్టీ, లేదా మన కులం వాళ్ళందరూ దీనిలోనే ఉండాలి. అది చాలా తప్పది. నీకు స్థానం కావాలా, నీ నాయకుడిని నువ్వు మెప్పించుకో. అవును, నువ్వు అతనికి కావాల్సిన విధంగా నువ్వు చేసుకో. అంతేగాని కులాన్ని తిట్టే హక్కు నీకు లేదు. ఎవరిచ్చాడు నీకు కులాన్ని తిట్టే? నువ్వు కులాన్ని ఏమైనా కాపాడావా? అంతే. కులానికి నువ్వేమైనా పని చేసి పెట్టావా? కులం కోసం నువ్వేమైనా త్యాగం చేసావా? ఏమి లేదుగా. కులం కోటలో సీటు తీసుకుని కులాన్ని దూషించే హక్కు నీకు ఎవడిచ్చాడు? అలాంటి వాళ్ళందరికీ ఒకసారి చెప్తున్నా, నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. లేదా ఈ కులాన్ని మొత్తాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి నిన్ను వెలేసే పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పి మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను నేను. సార్, ఈ మధ్యకాలంలో చూస్తే మీ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడి మీద కూడా రెక్కీ జరిగింది అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకవేళ అలాంటి వాతావరణం మళ్ళీ ఏదైనా పునరావృతమై నిజంగా అలాంటి పరిస్థితులు వస్తే మోహన రంగా గారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? అంటే ఒకటండి, ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రయత్నం చేస్తూ నిస్వార్థంగా వెళ్ళే నాయకుడికి ఎప్పుడు కూడా అండదండలు ఉంటాయి. వంగవీటి కుటుంబం నుంచి అని పక్కన పెట్టండి, ప్రజల్లో ఆదరణ ఉంటుంది. అవును. ముఖ్యంగా వంగవీటి ఫ్యామిలీ లైక్ చేసేది అలాంటిది. వంగవీటి కుటుంబం మాత్రమే రాజకీయాల్లో ఉండాలనే ఆలోచన మాది కాదు. రంగా గారు అనే ఆయన నేను ఒక్కడనే ఉండాలనుకోలేదు. రంగా గారితో పాటు నిస్వార్థంగా ఉండేటువంటి అన్ని కులాలలో నాయకుల్ని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినటువంటి ఒక మహానాయకుడు. అలాంటి గొప్ప నాయకుడు ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఎవరొచ్చినా ప్రోత్సహిస్తాం. అలాంటి వాళ్ళకి ఏది జరిగినా వంగవీటి కుటుంబం నుంచి మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి అండ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు ఉంటుంది. అలాంటి తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తప్పనిసరిగా ఒక నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకుడికి ఎప్పుడు కూడా వంగవీటి కుటుంబం నుంచి. సో పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పనిచేసే నాయకుడే అంటారు. ఎందుకంటే తన సొంత డబ్బులతో ఎప్పుడు కూడా. అవును. మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒప్పుకోవాల్సినటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఎతికి వాళ్ళందరికీ ఇస్తున్న విషయాన్ని మాత్రం తప్పనిసరిగా హర్షించదగ్గ విషయమే, దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఏదైనా సమస్యల మీద వచ్చినప్పుడు సరే, తను సమయం కుదిరినప్పుడు యాక్టింగ్ చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, సమయం కుదిరినప్పుడు వచ్చి ప్రజా పోరాటంలో తప్పనిసరిగా ఆ సమయాన్ని ఆయన ఉంటున్నాడు, పోరాటం చేస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకోవాలి కదా. దానిలో నిస్వార్థంగానే పోరాటం చేస్తున్నాడు. తన సొంత డబ్బులు, తన కష్టపడిన కష్టార్జితం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నాడు. నరేంద్ర గారు, వంగవీటి మోహన్ రంగా గారి
వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మీరు మీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? ఒకటే, మా కుటుంబానికి రాష్ట్రం మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది, పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. వాళ్ళందరికీ అండదండగా ఆ కుటుంబం నుంచి రంగా గారు చనిపోయిన తర్వాత మా కుటుంబంలో వచ్చిన లోటుని తీర్చాలనేది, వాళ్ళకి అండగా ఉండాలనేది. ఎందుకంటే రంగా గారి అభిమానులు అనేవాళ్ళు చాలా వరకు ఎక్కువగా వేరే పార్టీల్లోకి వెళ్ళలేరు. అవును, పరిస్థితులను బట్టి ఉన్నా వాళ్ళు స్తబ్దతగానే ఆ ఎలక్షన్ టైంలో అయిపోగానే మామూలుగానే ఉంటారు, స్తబ్దతగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళు మా కుటుంబాన్ని దాటి దాదాపుగా బయటికి వెళ్ళలేరు. వాళ్ళందరికీ అండదండగా ఉండాలి, వాళ్ళకి న్యాయం చేకూర్చాలి. రాజకీయంగా నేను ఎదిగి వాళ్ళకంటూ ఆ రంగా గారు లేని లోటులో కనీసం 10% నేను తీర్చగలిగిన నా జీవితం ధన్యమైనట్టే. సార్, మీ వంగవీటి కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటి మీదకి, ప్రత్యేకించి చెప్పాలంటే మీరు, శంతన్ గారు, రాధా గారు, మేఘనాథ్ గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు, వీరందరూ కూడా మీ వంగవీటి కుటుంబ వారసులందరూ కూడా ఏకతాటి మీదకి వస్తే చూడాలనేది వంగవీటి అభిమానుల చిరకాల కోరిక నెరవేరుతుందంటారా? అంటే ఇప్పుడు మా అందరినీ టీడీపీలో చేరమంటున్నారా ఏంటి? అలా 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 ఎందుకు అనుకుంటున్నారు? అంటే రంగా గారు అబ్బాయి టీడీపీలోకి చేరాడు కదా, ఒకవేళ అట్లా అనుకుంటున్నారేమో అని. రంగా గారి ఇప్పుడు ఏదైతే ఆశయాలు సాధించడానికి ఒక వ్యక్తి సరిపోడు, ఎందుకంటే ఆయన అతీతమైన శక్తి. ఆయన అవును, ఆ స్థాయిలో ఆ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలంటే ఒక రాధా వల్ల కాదు, ఒక శంతన్ వల్ల కాదు, ఒక నరేంద్ర వల్ల కాదు. ఈ అందరూ సమిష్టిగా కూడి నాలాంటి వాళ్ళు, ఇంకా రంగా గారి అనుచరులు, రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, ఎంతోమంది నాయకులుగా ఎదిగిన వాళ్ళు అందరూ కలిస్తేనే దాన్ని సాధించగలం. మీరు అనుకుంటున్నట్టుగా నేను ప్రయత్నం చేశాను, అందరూ కలవాలనేదే ఇంతకుముందు. తప్పనిసరిగా త్వరలో జరుగుతుంది కూడా. అది కూడా అభిమానుల కోరిక నెరవేరబోతుంది భవిష్యత్తులో, వంగవీటి అభిమానుల కోరిక తప్పనిసరిగా. నరేంద్ర గారు, రంగా గారి పేరును కృష్ణా జిల్లాకి పెట్టాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున మీరు ఉద్యమం చేశారు. ఇప్పుడు ఎవరైతే మేము రంగా గారి అభిమానులము అని చెప్పేసి విగ్రహాలకి పూలదండలు వేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వైసీపీలో, టీడీపీలో, వారెవరో కూడా మీకు, మీ కుటుంబాన్ని సహకరించలేదా? ఎవరూ రాలేదు. అసలు రావడం తర్వాత సంగతి. రంగా గారి పేరు జిల్లాలకి ప్రతిపాదించేటప్పుడు రంగా గారి పేరు పెట్టాలని చెప్పని ఒక్కళ్ళైనా వాళ్ళ స్థానాల్లో ఉండి, అధికార పార్టీలో ఉండి, ఇవాళ రంగా గారిని చంపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి విగ్రహాలు పెట్టిస్తున్న వాళ్ళు కానీ వీళ్ళల్లో ఎవరు రిప్రజెంటేషన్ ఇచ్చారు చెప్పండి? ఒక్కళ్ళు. ఇప్పుడు ఈ కొడాలి నాని ఉన్నాడు, అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా ఉన్నాడు ఆయన కృష్ణా జిల్లాలో. ఎన్టీ రామారావు పేరు పెడితే చాలా సంతోషించాడు కానీ ఆయన, నాకు రంగా గారంటే అభిమానం, నేను రంగా గారంటే నాకు చాలా ఇష్టం. మరి రంగా గారి ఫోటో పెట్టుకునే మొన్న గెలిచావు. మరి అదే రంగా గారి పేరు పెట్టడం విషయంలో నువ్వు వెళ్ళి అదే మీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎందుకు అడగలేదు? అతను నరనరాల్లో పైకి ఒకటి మాట్లాడినా అతని నరనరాల్లో టీడీపీ రక్తం ప్రవహిస్తుంది. వల్లభనేని వంశీ కూడా టీడీపీ వ్యక్తే. మీకు కొడాలి నాని విషయంలో మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. కొడాలి నాని ఎలక్షన్ మొన్న గెలిచినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన పాయింట్ మీరెవరు గమనించలేదేమో, జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టగలిగే నాయకుడు ఇంకెవరూ లేరు, టీడీపీ భూస్థాపితం అయిపోయింది అన్న తర్వాత కంటిన్యూషన్ వర్డ్ ఏమన్నాడంటే, మళ్ళా టీడీపీ లేవాలి అంటే ఏ జూనియర్ ఎన్టీఆర్ వస్తే లేస్తుంది ఈ పార్టీ, మళ్ళా లేస్తుంది అంటే తన ఆలోచన ఏంటిది? మళ్ళా ఎక్కడో చోట వాళ్ళ మనిషి అనేవాడు వచ్చి దాన్ని లేపితే తిరిగి వెళ్ళిపోతారు వీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. జగన్ గారిని వాడుకుంటున్నారంటారా? ఎవరైనా కానీ వీళ్ళందరూ జగన్ గారిని వాడుకుంటారు, రంగా గారిని వాడుకుంటారు, కులాలన్నింటిని వాడుకుంటారు, వాళ్ళ రాధానైతే ఇంకా అన్ని రకాలుగా వాడుకుంటున్నారు వాళ్ళు. అంత నిబద్ధత, అంత ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇదే వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికాడు కదా, వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇదే కొడాలి నాని రాధాని వెంబడి పెట్టుకుని వెళ్ళి వీళ్ళిద్దరు కూర్చుని రంగా గారి పేరు మీరు పెట్టాలి, ఎన్టీఆర్ జిల్లాని మేము అడగకుండా పేరు పెట్టారు, రంగా గారి జిల్లాకు కూడా మీరు పెట్టాలండి, మరి గొప్ప నాయకుడు అని చెప్పని అనాలి కదా. ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నటువంటి టీడీపీ నాయకులు ఉన్నారు, విగ్రహాలు పెడుతున్నారు, వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడాలి కదా. జనసేనలో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కొంతమంది వచ్చారు, మాతో పాటు కొంతమంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. నేను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పోనీ వీళ్ళు కనీసం సంఘీభావం తెలియజేశారా? ఎవరు రాలేదుగా.
ఇవన్నీ అబద్ధాలని చెప్పని ఇప్పటికన్నా మనం తెలుసుకోకపోతే, ముఖ్యంగా ప్రజలకి నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, వీళ్ళందరూ రంగా గారి మీద అభిమానం ఉందనేది అబద్ధం. అంత ఇదున్నోళ్ళైతే రంగా గారి స్మారకం కానీ ఇప్పటివరకు కట్టడానికి కానీ దేనికి పేరు పెట్టలేదు. కనీసం మొన్న జిల్లాల ప్రతిపాదన విషయంకి వచ్చినప్పుడు కూడా జిల్లా పేరు పెట్టడానికి ఒక్క అడుగు కానీ ఒక్క రిప్రజెంటేషన్ కానీ వేయలేదు. చేస్తున్న వాళ్ళకి మద్దతు కూడా పలకలేదు. సార్, మీరు నిరవధిక నిరాహార దీక్ష ఒకరోజు చేశారు కదా, ఆ రోజు మీ పాప చనిపోయింది కదా, అంటే ఆ ఇన్సిడెంట్, ఆ నిరాహార దీక్ష కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎందుకని ఎవరితోటి డిస్కస్ చేయండి? అంటే ముందు రోజు రాత్రి జరిగింది చూసుకున్నాను. ఇక్కడ నేను మాట ఇచ్చాను ప్రజలకి, నిరాహార దీక్ష చేస్తానని చెప్పాను. ఇది నా బాధ్యత. నా కుటుంబంలో జరిగిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని నుంచి మెప్పు పొందేటువంటి ఆలోచన మాకెప్పుడు ఉండదు. ఎందుకంటే అది నా పర్సనల్, అది నా పాప చనిపోవటం అనేది అది నా అంతర్గత నా బాధ, అది నాకు సంబంధించి నా కుటుంబానికి సంబంధించింది. దాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళి సానుభూతి పొందాలనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అది నా అక్కడ నేను తీసుకున్నటువంటి బాధ్యత. అది పెద్ద కుటుంబం, దానికి నేను నిలబడాలి. వాళ్ళకి సాధించేటువంటిది ఆ పోరాటాల్లో చేసేటువంటి దాని ముందు ఇది నాకు కొద్ది చిన్న బాధే అనిపించింది. ధన్యవాదాలు నరేంద్ర గారు, అడిగిన వెంటనే మా కార్యక్రమానికి వచ్చినందుకు. చాలా సంతోషం. మరొకసారి ప్రైమ్9 ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా బ్రహ్మనాయుడు ఇంటర్వ్యూ అనగానే నేను కూడా వెంటనే ఒప్పుకున్నాను. ఎందుకంటే తను చేసేటువంటి ఇంటర్వ్యూ విధానం కానీ అడిగే విధానం కానీ చాలా సూటిగా ఉంటుంది. అందుకనే మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.